హాయ్ అండి. పల్లి ఉండల కోసం లేదా పప్పు చెక్క కోసం ముందు పల్లీలనైతే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది నెంబర్ 1 టిప్ అండి. పల్లీలు వేయించుకునే దాన్ని బట్టే మీ పల్లి ఉండల యొక్క టేస్ట్ అనేది ఉంటుంది. ఒక క్లాత్ మీద కానీ ప్లేట్లో కానీ ఆరబోసేసుకొని పచ్చడి బండ లేదా పప్పు గుత్తితోటి మెదుపుకోవాలి. ఇలా దంచేసుకొని పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని ఒక బౌల్ నిండుగా బెల్లం వేసుకోండి. కొంచెం ఆ బౌల్తోనే పావు భాగం వరకు వాటర్ని వేసేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. ఒకవేళ బెల్లంలో ఏదైనా చెత్త అలాంటిది ఉంటే వడపోసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా మీరు కుక్ చేసుకోవచ్చు. దీనిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని చిటికేడు యాలకుల పౌడర్ని వేసేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కరిగినటువంటి బెల్లాన్ని దాంట్లో వేసుకోండి. ఇది కాస్త చిన్నటి మెత్తటి ముద్దలాగా అవుతుంటే మనకి పాకం వచ్చేసినట్టే. పాకం కూడా డిఫరెంట్గా పడుతూ ఉంటారు. నేనైతే ఇలా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నటువంటి పల్లీలన్నిటినీ వేసేసుకొని పాకంలో బాగా కలిపేసుకోండి. ఈలోపు ఒక ప్లేట్కి చక్కగా మీరు నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. ఉండలు చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాగే ఉంచేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని చేతికి తడి చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. లేదా మాకు ఉండలు చేయడం రాదండి, మా చెయ్యి అంత వేడి పట్టదు అనుకుంటే ఇట్లా ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఇదంతా మిశ్రమాన్నంతా కూడా ప్లేట్లోకి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకునేటప్పుడు పైన కాకుండా కొంచెం గట్టిగా అదిమి పట్టి చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత మాత్రం మీకు రాదు. వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ పని అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం గరిటెతో, లేదంటే ఇందాక పప్పు పచ్చడి ఏదైనా సరే ఆ గుత్తితో తీసేసుకొని కొంచెం అదిమి పెట్టి కూడా వేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే చాకుతో ఘాట్లు పెట్టుకోండి. నేనైతే బయట ఇప్పుడు ప్యాకెట్లలో చిన్న చిన్న ఉండలుగా అమ్ముతున్నారు కదా, అలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన చేయి కూడా అంత వేడి పట్టదు కాబట్టి ఇదిగో ఇలా ట్రై చేశానండి. నాకైతే బాగా వచ్చాయి అనిపించింది. తర్వాత మరి కొంచెం పెద్ద ఉండనైతే తయారు చేసుకున్నాను. అవి కూడా బాగానే వచ్చాయి. కాకపోతే కొంచెం మనకు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఒకవేళ మీకు రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. మనం ఇలా ఘాట్లు పెట్టేసుకొని కాస్త ఆరిన తర్వాత చెక్కల్లాగా కూడా తీసుకోవచ్చు. ఈవెన్ షేప్ రాకపోయినా కానీ తినడానికైతే చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా సరే లేదా ఇంట్లో తినడానికైనా బాగుంటాయి.